వ్యతిరేకతలు క్రైస్తవులపై రావడం చూస్తున్నాం. వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు బహిరంగ సభల్లోనూ, అలాగే వాళ్ళ సొంత ప్రదేశాల్లో కూడా, అంటే వాళ్ళ చర్చ్ బిల్డింగ్స్లో వాళ్ళు ప్రార్థనలు పెట్టుకునే సమయంలో కూడా అనేక మంది వ్యతిరేకించే పరిస్థితులు, అడ్డగించి ఈ గొడవలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే క్రైస్తవులుగా లేదా క్రీస్తు సువార్తను ప్రకటించేవారిగా మనకి రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయో వాటి విషయము మనం తెలుసుకోవాలి. అలాగే బహిరంగ సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మనల్ని అడ్డగించి ప్రశ్నించి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకి సమాధానం ఇవ్వాలి అన్నది మనం మొట్టమొదట వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భారతదేశంలో ఉన్న వారందరికీ